అండి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు కంపల్సరీగా నేను నమ్ముతున్నాను ఈ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఉండే అవకాశం ఉంటుందని. 4 మార్క్స్వి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. చాప్టర్ వైజ్గా ఒక్కొక్కటి చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా లాగరిథమ్స్లో ఎగ్జాంపుల్ 14 2 log 5 ప్లస్ 1/2 log 9 minus log 3 is equal to log x. So find x. 2 log 5 plus 1/2 log 9 minus log 3 is equal to log x. Find x. మీరు ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి కనుక డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ యువర్ ఆర్హెచ్ఎస్ ఈజ్ సింగిల్ లాగరిథం but your LHS has more than one logarithm. So if you want to find out the value of x, we have to take off log on both sides. మనం logarithm ని problem నుండి remove చేయాలి. To remove log on both sides, first of all we need to get a single logarithm on both sides. In the RHS there is no problem. We have already a single logarithm. But coming to LHS, we have 3 logarithm terms are there. First make them convert your LHS as a single logarithm by using logarithmic laws. సో మనం LHS లో ఉన్న వాటిని ఎట్లా అయినా సరే సింగిల్ లాగరిథం గా మార్చాలి. ఎట్లా మార్చాలి? ముందు ఒక్కొక్క టర్మ్ తీసుకుందాం. ప్రతి టర్మ్ కూడా స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. అంటే లాగ్ n ఫామ్ లో ఉండాలి. లాగ్ యొక్క కోఎఫిషియంట్ 1 అయి ఉండాలి. అంటే ముందు ఏమీ ఉండకూడదు. ఆ స్ట్రక్చర్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ సింగిల్ టర్మ్ 2 log 5, it is not in the standard form. Here numerical coefficient is 2, but we must get 1 and 2 ఉండకూడదు అక్కడ. మరి ఒక లా ఉపయోగిస్తే n log a దేనికి ఫార్ములా అది? log a పవర్ n. log a పవర్ n is equal to n log a. అండ్ n log n ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఆ పవర్ నుంచి వచ్చి ఉంటుంది. బై యూజింగ్ దిస్ లా యూ కెన్ రైట్ 2 log 5 యాజ్ log 5 స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా log 1/2 log 9 log 9 to the power of 1/2. ఇక్కడ ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. బిఫోర్ log నథింగ్ ఈస్ దేర్. సో మైనస్ log 3 is equal to log x. సో బై యూజింగ్ దిస్ లా you wrote 2 log 5 like log 5 square. 1/2 log 9 means log 9 power 1/2. Simplify it. Log 5 square is nothing but multiplying 5 itself 2 times. 5 5s are 25 plus log root 9. So symbolic form of symbolic representation of power 1/2 is root. సో జనరల్ గా మనం పవర్ 1/2 అంటే రూట్ సింబల్. రూట్ సింబల్ అంటేనే పవర్ 1/2 అని అర్థం. మైనస్ log 3 is equal to log x. Now log 25 plus log రూట్ 9 కి రూట్ ఎంత? ఏ నెంబర్ ని స్క్వేర్ చేస్తే రూట్ వస్తుంది? వాట్ ఈస్ ద నెంబర్ whose square is 9? That is called as the square root of 9. 3 square, 3 3s are 9. So square root of 9 is 3. So root symbol పెట్టకూడదు. 3 is the square root of 9. Minus log 3 is equal to log x. Here log 3 minus log 3 0. Now log 25 is equal to log x. Now on both sides we have single logarithm so that we can take off log on both sides. On removing log on both sides, you will get 25 is equal to x. Therefore, x is equal to 25. Very simple question అండి. ఒక 4 మార్క్స్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. అంటే 8 మార్క్స్, ఇప్పుడు 2 మార్క్స్ 4 మార్క్స్ అయింది కదా, దానివల్ల ఇది 4 మార్క్స్ వస్తుంది అనమాట. చాలా సింపుల్. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి బాగా. నెక్స్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ ప్రాబ్లమ్ ఇన్ ద చాప్టర్ పాలినామియల్స్. పాలినామియల్స్ లో కూడా మనకు ఒక 4 మార్క్స్ ప్రాబ్లం ఉందండి. అదేంటంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ p of x is equal to x square minus 3 and verify the relationship between the zeros and coefficients. ఇది కూడా మనకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకే ఈ ప్రాబ్లమ్ని స్పెషల్గా తీసుకున్నానంటే
Here your polynomial is a quadratic polynomial because its degree is 2. But it has a, so it doesn't have all the terms. అన్ని టర్మ్స్ లేవు. x స్క్వేర్ టర్మ్ ఉంది, x టర్మ్ లేదు, కాన్స్టెంట్ ఉంది. సో మనం మామూలుగా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వాడాలి. కానీ ఇక్కడ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ వాడక్కర్లా, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. జస్ట్ ఫైండ్ స్ప్లిట్ అంటే మనం సాల్వ్ చేయడం అంటే ఏంటి, ఎక్స్ కి వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ రెండు టర్మ్సే ఉన్నాయి. ముందు ఏ పాలినామియల్ కైనా సరే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ us ఈక్వేట్ విత్ 0. లెట్ x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. మరి ఏ మెథడ్ ఉపయోగించి x వాల్యూ కనుక్కోవచ్చు? దేర్ ఈజ్ నో x టర్మ్, సో నో నీడ్ టు ఫాలో ద స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్. దెన్ వాట్ టు డూ? సింపుల్, just to do transpose and get the x value. Minus 3 becomes plus 3, x square equal to plus 3. No need to write 0, it has no value. మనకి x కావాలి కదా, ఇక్కడ స్క్వేర్ తీయాలంటే రూట్ కట్టాలి. x ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. 3కి రూట్ లేదుగా, ఏ నంబర్ని స్క్వేర్ చేసినా మనకి 3 రాదు. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 3 రాదు. మరి ఏంది? కానీ ప్రధానికి రెండు రూట్స్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఒక ప్లస్ రూట్ 3ని ఆల్ఫా అనుకో. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3, beta is equal to minus root 3, because the quadratic polynomial has 2 zeros. So here you take plus or minus. ప్రధానికి రెండు రూట్స్ ఉంటాయి కాబట్టి plus or minus square root 3. So one of the zero is alpha, that is root 3 plus root 3. One of the another zero is beta, that is minus root 3. Now we have to verify the relationship between the zeros and coefficients. Zeros కి coefficients కి మధ్య ఒక రిలేషన్ ఉంది, దాన్ని కూడా వెరిఫై చేయమంటున్నాడు. అది వెరిఫై చేయడానికి ముందు సమ్ ఆఫ్ ద జీరోస్ కట్టండి. ఆల్ఫా ప్లస్ బీటా, రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3. సో రూట్ 3 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ రూట్ 3. రూట్ 3 మైనస్ రూట్ 3 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0. టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. నౌ మల్టిప్లై ద జీరోస్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే రూట్ 3 ఇంటూ మైనస్ రూట్ 3. ఇట్ ఈస్ నాట్ సబ్ట్రాక్షన్, ఇట్ ఇస్ నాట్ ఎడిషన్, ఇట్ ఇస్ మల్టిప్లికేషన్. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎంత? యాక్చువల్లీ రూట్ 3 ఇంటూ రూట్ 3, రూట్ ఆఫ్ 3 3s are 9. 9కి రూట్ ఉంది 3. సో రూట్ 3 ఇంటూ రూట్ 3 డైరెక్ట్గా 3 అయిపోతుంది. ఇంకో విధంగా కూడా రాయొచ్చు. రూట్ 3 ఇంటూ రూట్ 3 ఇస్ నథింగ్ బట్ రూట్ 3 హోల్ స్క్వేర్. అప్పుడు రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్, ఆన్సర్ 3. సో ఏదేమైనా రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది, మైనస్ 3. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సెకండ్ ఈక్వేషన్. నౌ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు జీరోస్కి వెరిఫికేషన్ చేద్దాం. సో జీరోస్ కి కోఎఫిషియంట్స్ కి ఉన్న రిలేషన్ ఏంటి? ముందు p ఆఫ్ x రాసుకోండి, దట్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 3. ఇక్కడ కోఎఫిషియంట్స్ x స్క్వేర్ పక్కన ఉన్న దాన్ని కోఎఫిషియంట్స్ అంటారు. ఇక్కడ x స్క్వేర్ పక్కన ఎలాంటి న్యూమరికల్ కోఎఫిషియంట్ లేదు, అంటే 1 ఉన్నట్టు 1. b x కోఎఫిషియంట్, x పక్కన ఉన్న దాన్ని b అంటారు, x ఏ లేదు ఇక్కడ అంటే 0. ఇక చివర మిగిలింది కాన్స్టెంట్, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సో నెగిటివ్ సింబల్ ఉంటే కన్ఫర్మ్ గా మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ సింబల్ మనం పెట్టినా పెద్ద ప్రాబ్లం లేదు, రాసుకోకపోయినా, ఎందుకంటే ప్లస్ ఉన్నట్టే. ఇప్పుడు యూ ఫైండ్ మైనస్ b బై a minus 0 by 1 0. There is no neither positive nor negative, 0 is. So no need to mention plus 0 or minus 0. Take it as the third equation and find c by a minus 3 by 1 which gives minus 3. Fourth equation. Once you compare the equations whatever we prepared, so from the first equation we come to know that alpha plus beta equal to 0. It minus b by a also gives same answer. The same way by multiplying zeros I got minus 3. I got c by a also same answer. So whatever answer we got alpha plus beta, it is equal to minus b by a. And whatever value we got for alpha into beta, we got same answer for c by a. So I can conclude that from 1 and 3, alpha plus beta is equal to minus b by a. Now from 2 and 4, I can say that alpha into beta equal to c by a. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ డైరెక్ట్ గా మైనస్ b by a కి ఈక్వల్. నో నీడ్ టు ఫైండ్ ద జీరోస్, నో నీడ్ టు యాడ్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, నో నీడ్ టు ఫైండ్, నో నీడ్ టు మల్టిప్లై, డైరెక్ట్లీ యూజ్ c by a. సో దట్ ఈస్ కంపల్సరీ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ కి ఈక్వల్ అన్నమాట. అంటే ఆల్ఫాని బీటాని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ మైనస్ b by a కి ఈక్వల్ అవుతుంది. ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ c by a కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కూడా మనకు ఉన్నది ఒకటే ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ లో కూడా మనకి కన్ఫర్మ్ గా సో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉన్నది. నేనేమనుకుంటున్నానంటే ఒక సిచ్యువేషన్, ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి.
ఆ సిచ్యువేషన్స్లో కన్ఫర్మ్గా ఏదో ఒక సిచ్యువేషన్ని రిప్రజెంట్ ద సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే ఫామ్లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా 4 మార్క్స్ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అందులో నేను ఎక్కువగా ఊహిస్తున్నది, సో ఇది చూద్దాం. రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. So represent the situation in the form of quadratic equation. లేదు represent it in the form of equation అనొచ్చు. అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అనేది మనకి చివరిలో వస్తుంది. సో దీన్ని మనం కంపల్సరీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. ఏంటి అసలు? రోహన్స్ మదర్ ఈజ్ 26 years older దాన్ హిమ్. రోహన్స్ మదరు రోహన్ కన్నా కూడా సో 26 years పెద్ద. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి 360. 3 సంవత్సరాల తర్వాత ఇఫ్ యూ మల్టిప్లై దేర్ ఏజెస్ యూ విల్ గెట్ 360. బై యూజింగ్ దీస్ 2 hints you prepare the equation. First of all, here we don't know Rohan's age and Rohan's mother age, but we know one relation between them. Mother is 26 years older than Rohan, so mother age depends on Rohan's age, but I don't know Rohan's age. Let us assume that Rohan's present age is equal to x years అనుకుందాం. Then present age of his mother is equal to తనకన్నా 26 years ఎక్కువ అంటే x plus 26 years. Simple. So let us assume that Rohan's present age is equal to x. Then according to the problem his mother's age will be x plus 26 because she is 26 older than him. Now according to the problem, one more relation is there. What is it? After 3 years the product of their ages will be 360. ఎప్పుడు 3 years తర్వాత. మరి ఇప్పుడు తనది x అయితే 3 years తర్వాత ఎంత అవుతుంది? x ప్లస్ 3. వాళ్ళ మదర్ది ఇప్పుడు x ప్లస్ 26 అయితే 3 years తర్వాత ఎంత అవుతుంది? ఇంకో 3 యాడ్ అవుతుంది అంటే x ప్లస్ 29. రెండింటినీ మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి మల్టిప్లై, మధ్యలో ఏ సింబల్ లేకపోతే ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 360. దీన్ని సింప్లిఫై చేద్దాం. హౌ టు మల్టిప్లై 2 brackets, హౌ టు మల్టిప్లై 2 binomials. 2 expressions are there which are having 2 terms. మొదటి బ్రాకెట్లో x తీసుకొని రెండవ టర్మ్ మొత్తం మల్టిప్లై చేయండి. x of x plus 29. ఇందులో రెండవ టర్మ్ సింబల్ తో సహా ప్లస్ 3 of x plus 29 is equal to 360. How to multiply 2 brackets is the process. X into x square, x into 29x plus 3 into x 3x. 3 29s are 27, 3 to 6 plus 87. ఇది కూడా తెచ్చేసుకోండి. మైనస్ 360 ఈజ్ ఈక్వల్ టు అవతల ఏమీ లేకపోతే 0 ఈక్వేషన్ కదా. సో కంపల్సరీగా ఈజ్ ఈక్వల్ సింబల్ ఉండాలి. అవతల పక్కన ఉన్న ఏ టర్మ్ లేదు కాబట్టి 0 మెన్షన్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ 29x 3x both are x terms. We can simplify. Both are having plus symbols. Add them. Plus 32x 87 minus 360. 360 లో 87 తీసేయండి. 10 లో 7 తీస్తే 3, 5, 15 లో 8 తీస్తే 7, ఇక్కడ 2 ఉంటుంది. సో minus 273 equal to 0. So it is a quadratic equation. Because there is no further simplification. It is x square term, it is x term, it is constant. No two terms are like terms. We can't simplify further. So we got a quadratic equation because its degree is 2. Just they ask you to convert it in the form of quadratic equation. I converted. If they ask to solve, you know how to solve a quadratic equation by using splitting the middle term method. మీరు అది కూడా ట్రై చేయండి, నేర్చుకోండి. సో నేను ఈసారి మన అవకాశం దొరికినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కూడా మీకు నేర్పిస్తాను. ఇది ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. సో పర్సనల్ ఐఎమ్ గెస్సింగ్ ఇట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా నేర్చుకుందాం ఇప్పుడు. కోఆర్డినేట్ జామెట్రీలో మనకి చాలా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అందులో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ పర్సనల్ ఒక ప్రాబ్లం ఫర్ యూ. సో దట్ ఈస్ find the coordinates of
coordinates of point A where AB is the diameter of a circle, and whose center is 2 comma minus 3 and B is 1 comma 4. ఇది కూడా మనకు 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ. అనే పాయింట్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి ఏమిన్స్ ఇస్తున్నాడు? ఏబి ఒక డయామీటర్, ఓ సర్కిల్కి డయామీటర్, సెంటర్ 2 కామా మైనస్ 3, అందులో బి 1 కామా 4 ఏ అడుగుతున్నాడు. అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక సర్కిల్ ఉంది, సెంటర్ గుండా వెళ్ళే లార్జెస్ట్ కోఆర్డినేట్ మనం డయామీటర్ అంటాం ఏబి. ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్. Because by the problem AB is the diameter, it is center of the circle. Center is given, take it as O 2 comma minus 3 and B is given 1 comma 4. They are asking to find out A. Simple question. AB diameter, it has 2 end points. One of the end point is given B 1 comma 4. Center of the circle is given, asking to other end, that is A. I don't know what is A. Point is nothing but 2 coordinates, X coordinate, Y coordinate. So given AB is the diameter of circle, and center is equal to O 2 comma minus 3 and B is equal to 1 comma 4. Let A is equal to X comma Y. ఇది సింపుల్ గివెన్ రాసుకుంటాం. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి సార్? ఏం సింపుల్. మీరు ప్రాబ్లం చూడండి. ఏకి బికి కరెక్ట్గా సెంటర్లోనే ఉంటుంది, అంటే మిడిల్లో ఉంటుంది. అంటే ఏకి బికి మిడ్ పాయింట్ కడుతూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం పెట్టుకుందాం? సెంటర్ పెట్టుకుందాం. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సెంటర్. సింపుల్గా చెప్పచ్చు, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ సర్కిల్. సో మరి ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా అయ్యింది x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఈజ్ ఈక్వల్ టు center of the circle is given, that is 2 comma minus 3. You take the coordinates of A x comma y whatever are there, x1 y1 and b x2 y2 and substitute in the formula. x1 ante x plus, x2 ante 1 by 2, y1 ante y plus, y2 ante 4 by 2. It is equal to center 2 comma minus 3. Here no further simplification. X and 1 addition is not possible. Y plus 4 addition is not possible. They are not like terms. Then what to do? Equate the coordinates. ఇది హింట్ కదా, హింట్ని వాడుకోవాలి. ఫస్ట్ కోఆర్డినేట్ దేనికి ఈక్వల్ అవ్వాలంట? 2కి. అంటే x ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు 2. డూ ట్రాన్స్పోజ్. బై ఫార్మ్ 2 చేంజెస్ ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. ప్లస్ 1 చేంజెస్ మైనస్. సో x ఈజ్ ఈక్వల్ టు 3. ఈక్వేట్ y కోఆర్డినేట్. y ప్లస్ 4 బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఈ ప్లస్ 3 బై ఫార్మ్ 2 అవతలకు వస్తే ఇంటూ మైనస్ 3 ఇంటూ 2. y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. ప్లస్ 4 అవతలకు వస్తే మైనస్. సో y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో ఫైనల్లీ వాట్ ఎవర్ పాయింట్ దే ఆస్క్డ్, సో దట్ ఈస్ A. The coordinates of A are x comma y అంటే 3 comma minus 10. The other end of the diameter is 3 comma minus 10. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి ఒకసారి మీరు అందరూ. నేను ఒక 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ రేపు ఇలానే ఇంకొన్ని మరి మిగతా చాప్టర్స్లో కూడా గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీకు మార్కులు తెచ్చిపెడతాయి. థ్యాంక్ యూ.